మహాకృపను బట్టి చక్కని వాతావరణంలో ఇలాగ 2 దినాల కూడికలు ఏర్పాటు చేయడమే కాకుండా చివరి దశకు అనగా చివరి వర్తమానంకు మనల్ని తీసుకొచ్చినటువంటి దేవునికి నేను వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇందాక మరి యవనస్తుడు మరి కిరణ్జీ, మేము సన్నీ అని పిలుస్తాం, అందరి గురించి తాను చెప్పినప్పుడు అది సబబే. అందరి గురించి చెప్పి ఆయన అందరికీ పేరు పేరున వందనాలు చెప్పిన మాట సబబే. కానీ కిరణ్జీ యవనస్తుడి గురించి కూడా నేను ఒక మాట చెప్పాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా వారు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత తాను తనకంటూ ఒక బాధ్యత నెత్తిన వేసుకొని వీపును వేసుకొని లోకంలో డబ్బు మీద కానీ ఉద్యోగం మీద కానీ లేదా తనకున్న జ్ఞానం మీద కానీ ఆధారపడక దేవుని మీద ఆధారపడి సంఘము నడిపించాలి, సంఘమును నేను నడిపించాలి, నేను దానికి చాలినవాడు కాకపోయినప్పటికీ నేను నడిపించాలనేటువంటి ఆ ఆసక్తి. పిల్లరా, దేవుడు ఆ అబ్బాయిని నడిపిస్తున్నాడు. ఎలాగంటే అటు ఆఫీస్కి వెళ్ళడం, పిల్లల్ని స్కూల్కి పంపించడం, అంత మాత్రమే కాదు, ప్రతి కూడిక కూడా విజయవాడ నుంచి పరిగెత్తుకుంటూ వస్తారు. దారిలో నిజంగా 18-20 కిలోమీటర్లు ఎలాంటి భయంకరమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నటువంటి రోడ్లు అవి. పిల్లల్ని వేసుకొని తన భార్య అయినటువంటి మరి అమ్మాయిని తీసుకొని ఒక్కొక్కసారి అందరిని తీసుకొని ఇక్కడికి వచ్చి అందరినీ ప్రేరేపించి, అంత మాత్రమే కాదు, సంఘము మరి ఇలాగుంది అనేటువంటి చింత కలిగినటువంటి వాడుగా అనేక సందర్భాల్లో మేము ఆ మాటలు చాలాసార్లు మేము అనుకొని ప్రార్థన చేశాం. పిల్లరా, ఇక్కడ ఉన్న సంఘమును బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. నేను 22వ సంవత్సరంలో ఇక్కడ ఆంజనేయ టవర్స్లో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్, ఆంధ్రప్రదేశ్కి హెడ్ ఆఫీస్గా ఉన్న మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్లో స్టేట్ ఆఫీసర్గా నేను ఇక్కడికి వచ్చినప్పుడు, నేను వీటీపీఎస్కు సంఘానికి పరిచయం అయిన తర్వాత కొన్ని రోజులకు ఇక్కడికి ఆహ్వానించబడ్డాను. ఇక్కడ పరిస్థితి చూస్తే మనుషులు ఉన్నారు కానీ కొంతవరకు ఆత్మ సంబంధమైనటువంటి సంగతుల్లో లోటు కలిగి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ బిడ్డ యొక్క ఆసక్తిని చూసి నన్ను ప్రేరేపించి సంఘానికి రావడం, అక్కడ ఆరాధన అయిపోయిన తర్వాత, వాక్యపరిచయం అయిపోయిన తర్వాత ఇక్కడికి రావడం, ఈ వాక్యపరిచయం చేస్తూ ఉండగా అనేకమైనటువంటి ఆత్మలు పట్టబడుతూ ఉన్నాయి. అనేక మంది ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మార్చబడుతున్నారు. ఈ సంఘము ద్వారా ఎంతో మరి సేవ, సువార్త కూడికలు ఏంటి, ఇంటింట ప్రార్థనలు ఏంటి, అలాగే ఆదివారం ఆరాధన ఏమి, అలాగే బైబిల్ స్టడీ ఏమి, ఇలాగున అనేక రకాలైనటువంటి కూడికలు జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే దేవుడు పిల్లరా ఒక సంఘమును అభివృద్ధి పరిచేటప్పుడు మరి నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే అన్నట్టుగా ఇందులో వారి తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎంతో ఉంది. వారు నాటారు, నీళ్లు పోస్తున్నవారు, వృద్ధి కలగజేసేవాడు దేవుడే. కాబట్టి మన పాత్ర ఏమీ లేదు, కేవలం ఆయన కృపయ్య ఉన్నామని ఈ సేవలో, ఈ పరిచర్యలో పాలుపంపులు పొందుతుండగా ఆ బిడ్డ కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ఈ రాత్రి దేవుని మహాకృపను బట్టి నాకు ఇచ్చిన తలంపులతో చివరి తలంపుగా, ఎన్నో తలంపులు ఉన్నాయి ఈ గ్రంథంలో, మరొక తలంపుగా మనం చదువుకోవాలి. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడవైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు
భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. ఈ మాట ప్రియులారా దేవుడే సాక్ష్యం ఇచ్చాడని, అపవాదితోనే చెప్తున్నాడని మనం గమనించాలి. భూమి మీద అతని వంటి వాడు లేడు. ఏమిటి యోబులో ఉన్నటువంటి యోగ్యత, యోబులో ఉన్నటువంటి ఆ క్రమం ఏంటి అని ఆలోచన చేస్తే, అతడు ఎంత ఆస్తి ఉన్నా, ఎంతమంది తన చుట్టూ ఉన్నా ఆయన దేవుని వైపు తిరిగేవాడు. ఆయనకు కలిమిలేములు ఉన్నాయి, ఆయనకు ఎంతో వేదన ఉంది. అలాంటి పరిస్థితుల్లో డబ్బు ఉన్నప్పుడు కానీ, డబ్బు లేనప్పుడు కానీ, స్థితి ఉన్నప్పుడు కానీ, స్థితి లేనప్పుడు కానీ, మరి క్షేమం ఉన్నప్పుడు కానీ, క్షామం ఉన్నప్పుడు కానీ దేవునితోనే ఉన్నాడు. అన్ని స్థితుల్లో నాకు చాలినవాడు దేవుడని దేవునితో ఉన్నాడు. కాబట్టి ప్రియులారా దేవుడు అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు యథార్థవంతుడు. రాత్రి అతడు నిజంగా చెప్పాలంటే విశ్వాసం ఉంచాడు, భయభక్తులు నిలిపాడు, తనలో ఉన్నటువంటి చెడుతనాన్ని తీసివేసుకొని యథార్థవర్తనుడిగా మార్చబడ్డాడు. అది ఒక కోణం అయితే, మధ్యాహ్నం మరొక కోణం మనం ఆలోచన చేశాం. ప్రియులారా సాతానుడు ప్రేరేపించేవాడు. ఎంత ప్రేరేపించాడంటే దేవుణ్ణే ప్రేరేపించి అతని మీద ఒక ప్రయోగం చేయడానికి అధికారాన్ని తెచ్చుకున్నాడు. ఎవరు? సాతానుడు. దేవుణ్ణే ప్రేరేపించాడు. సాతానుడు నిన్ను నన్ను ప్రేమించడం పెద్ద సంగతి కాదు. కానీ దేవుని మహాకృప ఏంటంటే నీవు నేను ప్రేరేపించబడకుండా దేవుని యొక్క కృప, దేవుని యొక్క భద్రత కింద మనము కాపాడబడుతున్నాం. పేతురు సాతాను నిన్ను జల్లించాలని అనుకున్నాడు, కానీ నేను నీ కొరకు వేడుకుంటున్నాను అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. సాతానుడి చేతికి దొరికినట్లయితే పేతురు ఎందుకు పనికిరాని వాడు అయ్యేవాడు. 3000 మంది సంఘంలో చేర్చబడాలి, ఆ బండ మీద సంఘం కట్టాలి, ఆ సంఘము అపోస్తుల బోధ ద్వారా పునాది వేయబడాలి, ఆ సంఘము విస్తరించి ప్రభుకు ఎంతో మరి ఇష్టపూర్వకమైన ప్రభు ప్రేమించేటువంటి సంఘాన్ని ఏర్పాటు చేయాలంటే పేతురును దేవుడు కాపాడాలి. నీవు నేను ప్రియులారా దేవుని కొరకై ఒక పాత్రగా వాడబడాలంటే, ఒక సాధనముగా వాడబడాలంటే సాతానుడు నిన్ను జల్లించడం గొప్ప సంగతి కాదు. ఏదో ఒక దాంట్లో ఇరికించి వేస్తాడు, ఏదో ఒక దాంట్లో పడగొడతాడు, ఏదో ఒక దాంట్లో పాడు చేస్తాడు. కానీ దేవుడు నీ కొరకు వేడుకుంటున్నాడు. ఈ రాత్రి మనకున్నటువంటి దేవుడు ఆయన మనల్ని తప్పించేవాడు, మనల్ని ఆపద నుండి తప్పించేవాడు, అన్నిటిలో కాపాడేవాడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కునక్కడు, నిద్రపోడు. ఆయన నిద్రపోడు. నేను ఈ మాట మాట్లాడుతున్నప్పుడు, నేను సండే స్కూలుకు టీచర్గా ఉన్నప్పుడు కర్నూలులో నా కుమార్తె కృపా వాత్సల్య, ఆమె నా సండే స్కూల్ మరి స్టూడెంట్, నన్ను అనింది, దేవుడు ఆయన కునకడు నిద్రపోడు అంటున్నారు కదా డాడీ, ఆయన నిద్రపోడా అని అడిగింది. అవునమ్మా, ఆయన దివారాత్రములు ఆయన కళ్ళు, ఆయన కంటి చూపు లేదా ఆయన దృష్టి మన మీదే ఉంది. ఒక మాట చదవండి, యెషయా గ్రంథము 62వ అధ్యాయంలో చూడండి, 2వ వచనం చూడండి. 66:2 అవన్నీయు నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో, వణుకుచున్న వాడిని దేవుడు దృష్టించేవాడుగా ఉన్నాడు. పైన చెప్పింది ఏంటంటే, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తమై కట్ట ఉద్దేశించు ఇల్లు ఏపాటిది. దేవుడు కట్టబడినటువంటి వాటిని, మనుషులు కట్టబడినటువంటి మందిరాలను చూసి మందిరం మమ్మల్ని కాపాడుతుంది, ఈ గోపురం మమ్మల్ని కాపాడుతుంది, మందిరంలో
మేము ఉండటం వల్ల మేము కాపాడబడతాం అనుకుంటున్నారేమో కానీ అయ్యా, మందిరం నిన్ను కాపాడదు, నీ భక్తి నిన్ను కాపాడదు. కాపాడేది ఏంటో తెలుసా? దీనుడై నలిగిన హృదయం గలవాడై, ఎవడైతే దీనుడై నలిగిన హృదయం గలవాడై ఆయన మాట విని వణుకుతుంటాడో వానిని దృష్టిస్తాడు, వానిని కాపాడుతాడు. ఈ రాత్రి దేవునికి భయపడేవాడు ఎవడైనా ఉన్నాడా? దేవునికి భయపడేవాడు ఎవడైనా ఉన్నాడా? ఒకసారి ఆలోచన చేయండి. యోబు దేవునికి భయపడినవాడు కాబట్టి నిజముగా అతడు పాపము చేయవచ్చు. తన కళ్ళతో ప్రమాణం చేసుకున్నాడు. తన జీవితాన్ని ప్రమాణం చేసుకొని దేవునికి అప్పగించుకున్నవాడు. అందుకే అతడు భూమి మీద అతని వంటి వాడు లేడు అని రాయబడి ఉంది. లోకంలో సాతానుడు ప్రేరేపిస్తుండగా అనేకులు పాడైపోయారు. వారిలో కొంతమంది మనం చూసినప్పుడు ప్రియులారా, మొట్టమొదటి వాడే ఆదామే పాడైపోయాడు. ఆదాము తన భార్య ద్వారా ప్రేరేపించబడి, సాతాను ప్రేరేపించగా తన భార్య కొన్ని తీసుకొచ్చి ఇవ్వగా ఆ పండ్లు తిని ఆజ్ఞ అతిక్రమము పాపం తెచ్చుకున్నాడు. ఒక మనుషుని ద్వారా పాపము లోకములోనికి ప్రవేశించింది. అవిధేయత వల్ల లోకములోనికి పాపము ప్రవేశించింది. మనుషులందరూ పాపము చేయడం వల్ల మరణము అందరికీ సంప్రాప్తమాయను. రాత్రి ఈ మాట వింటావా అమ్మా? అర్థమైందా? ఆజ్ఞ అతిక్రమించారు, పాపాన్ని కొని తెచ్చుకున్నాం. ఆ పాపము బీజము ఇంకా మనలో ఉంది. ఆ పాపమును బట్టి దేవుడు నిన్ను నన్ను ప్రేమించకపోతే, దేవుడు నిన్ను నన్ను దూరం పెడితే నీ గతి నా గతి ఏంటంటే ప్రియులారా గమనించండి, అగ్నిగుండమే శరణ్యం. నిజముగా మనలో ఏ యోగ్యత లేకపోయినా, ఎటువంటి అర్హత లేకపోయినా, నీలో ఇంకా పాపము నిలిచి ఉన్న దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నానని మాట్లాడుతున్నాడు. అమ్మా, నీ ఎడల ఇంకా దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి ఈ యోబుని గురించి ఆలోచన చేస్తే మరొక మాట చూడండి. 4వ వచనం, మొదటి అధ్యాయము 4వ వచనం. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయిచుండెను. ప్రతిసారి అరుణోదయము లేచి ఆయన ఒక దహన బలి చేసేటువంటి వాడు. ఎందుకో తెలుసా? యోబుకి ఎంతమంది పిల్లలు? 7 కుమారులు, 3 కుమార్తెలు, 10 మంది. ఈ సంసారాలు ఇప్పుడు కుదరవులే కానీ మన ముందున్న కాలంలో ఒక్కొక్కరికి 12 మంది, ఒక్కొక్కరికి 10 మంది, ఒక్కొక్కరికి 15 మంది. పిల్లరా, దేవుని యొక్క కృప అలాగున విస్తరిస్తూ ఉండగా వారు అలాగున పిల్లలు కలిగి ఉన్నారు. పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అన్నాడు, వారిచ్చు బహుమానం అన్నాడు. మన పిల్లలు మన ముందు చక్కగా పెరగాలి, మన పిల్లలు మన ముందు చక్కగా క్షేమాభివృద్ధి చెందాలి, మన పిల్లలు ఎంతో దీవించబడాలి అనేది మన యొక్క ఉద్దేశం. దేవుని ఉద్దేశం కూడా అదే. నా పిల్లలు దేవుని గురించిన జ్ఞానము కలిగి జీవించాలని, వారు సంపూర్ణులు, వారు పరిశుద్ధులు, వారు అనునాంగులు, వారు దేని విషయంలో కొదవలేని వారుగా ఉండాలని దేవుడు మనుష్యులను వృద్ధిపరుస్తూ ఉన్నాడు. భూలోకంలో మనుషులందరూ కూడా అలాగే వృద్ధి చెందారు. కానీ మానవుని యొక్క మనసును బట్టి, మానవుని యొక్క మతాన్ని బట్టి వారు కులాలుగా వర్గాలుగా విడిపోయి దేవుడంటే ఎరుగక వెళ్ళిపోయారు. కానీ
దేవుని ప్రేమ మానవుని మీద ఇంకా నిలిచే ఉన్నది. ఈ మాట వాస్తవం అమ్మ. నువ్వెక్కడున్నా సరే, ఎలాంటి దానివైనా సరే, ఎలాంటి వాడవైనా సరే, దేవుని ప్రేమ నీ మీద నిలిచి ఉంది. తండ్రి ఎలాగునా పిల్లలను ప్రేమిస్తాడో అలాగే ఆయన మనలందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. తండ్రి నీ ఎడల జాలి కలిగి ఎలాగున సలహాలు ఇస్తాడో, ఎలాగున నువ్వు అభివృద్ధిలోకి రావాలో, ఎలాగున నీవు మరి అతని ముందు పెరగాలో అది ఆకాంక్షించి ఆ బిడ్డకు సలహాలు ఇచ్చి వాడు ఎదిగేవాడిలాగా చూస్తాడు. తను ప్రయోజనకారి అయినప్పుడు, తను మంచి చక్కని జీవితాన్ని జీవించేటప్పుడు ఆ తండ్రి ఆ బిడ్డలను చూసి ఎంతో సంతోషపడతాడు. అవునా కాదా? కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రియులారా గమనించండి, తండ్రికి పిల్లలకు సంబంధాలు లేవు. తండ్రికి బిడ్డలకు మధ్య ప్రేమలు లేవు. తల్లికి పిల్లలకు మధ్య మరి భేదాలు వచ్చేసాయి. పిల్లలే తండ్రులు తీసుకుపోయి అనాథాశ్రయానికి వేసేస్తూ ఉన్నారు. ఎన్ని రకాల వార్తలు చూస్తున్నాం, ఎన్ని రకాల న్యూస్ పేపర్లో ఉన్నటువంటి వార్తలు చదువుతున్నాం. ఒక వ్యక్తి తన తల్లిని, విధవరాల్ని, ఇక ఏమీ లేనటువంటిది ఎంతో మరి గారాభంగా పెంచి నవమాసాలు మోసి అతన్ని పెద్ద చేసి అతని అభివృద్ధిని కాంక్షించి అతనికి పెళ్లి చేసి ఆయన పిల్లలు చూసుకుంటూ బతుకుతుండగా, నువ్వు ఇంకా పనికిరావు, నీకేదో రోగం వచ్చింది అని తీసుకెళ్ళి ఒక చోట దారిలో వదిలిపెట్టి ఇప్పుడే వస్తానని వెళ్ళిపోయినాడు. ప్రియులారా, ఎంత విచారం! ఆ తల్లి ఏడుస్తుంది, నా కుమారుడు వస్తాడు, నా కుమారుడు వస్తాడు, నా కుమారుడు వస్తాడు. వచ్చినా పాపాన పోలేదు. ఆ తల్లి అక్కడే నిలబడిపోయింది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, వారం రోజులు నిలబడినా కూడా ఆ బిడ్డకు ఏమాత్రము కూడా జాలి కలగలేదు. ఆ తల్లి అక్కడే అనుకుంది, నా కుమారుడు ఇంకా రాడు, నా కుమారుడు రాడు అనుకున్న క్షణాన ఆ తల్లి గుండె పగిలి చనిపోయింది. ఈ రాత్రి నీ ప్రేమ ఎలాగుందో ఒకసారి ఆలోచించి. తల్లిదండ్రుల మీద నీ ప్రేమ ఎలాగుంది? అయ్యా, నాకేం పెట్టాడు, మా తండ్రి ఏం చేశాడు, నా తల్లి నాకేం చేసింది అని నువ్వు అడుగుతున్నావే. నీ తల్లి, నీ తండ్రి ఏం చేశారో తెలుసా? నీకు జన్మనివ్వడమే అది ఎంతో గొప్ప భాగ్యం. వారి పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తిన పోసుకున్నా కూడా ఆ రుణము తీరదు. ఎందుకంటే నీ ముడ్డి కడిగి, నీ ముఖము కడిగి, నీ కాళ్ళు తుడిచి, నీ ఒళ్ళు తుడిచి, నీకెన్నో సేవలు చేసి నిన్ను అభివృద్ధిలోకి తీసుకురావాలి. నీ నవ్వు చూసి ఆ నొప్పులు పోతే, ఆ నొప్పులు పడినప్పుడు నువ్వు బయటకు వచ్చినప్పుడు ఎంత సంతోషం! ప్రసవించే స్త్రీకి ఆ నొప్పుల బాధ, బిడ్డ బయటకు వచ్చిన వెంటనే ఎంతో సంతోషపడి నవ్వుతో ఆ భారాన్ని, ఆ నొప్పిని భరిస్తుంది తల్లి. మరి తండ్రి అయితే ఆ బిడ్డ భారాన్నంతా భరిస్తూ నవ్వలేక ఏడవలేక ఎంతో కష్టపడుతూ రిక్షాలు లాగేవారు, మూటలు మోసేవారు, రకరకాల కూలీలు చేసేవారు, రకరకాల పనులు చేసేవారు, కూలి పనులు చేసుకునేవారు, వ్యవసాయం చేసుకునేవారు, కూలి పని చేసేటువంటి వారు, ఎన్నో రకాలుగా. కొందరిని దేవుడు ప్రేమించాడు కాబట్టి, మంచి మంచి ఉద్యోగాల్లో ఉంచాడు కాబట్టి నీవు ఈ స్థితిలో ఉన్నావని గమనించాలి. ఈ రాత్రి 7 మంది పిల్లలు, 3 స్త్రీలు, వీరందరూ కూడా ఏం చేస్తున్నారంట? వీరందరూ కూడా వారు విందు చేసుకుంటున్నారు. ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క రోజు వారికి విందు. అమ్మ, అర్థమైందా? 10 ఇండ్లు కట్టించాడు కాబోలు. 10 ఇళ్లలో ఈరోజు మా ఇంట్లో, పెద్దవారింట్లో విందు జరుగుతుంది అంటే అందరినీ పిలుచుకోవడం, 10 మంది కలిసి వంట చేసుకొని విందు చేసుకొని ఎంత సంతోషమో. ఈరోజు అలాంటి సంతోషాలు లేవండి. అది వస్తే నాకొద్దు, వీడొస్తే నేను మాట్లాడను, వాడితో నాకు పని లేదు, నేను వాడికి చెప్పను, నేను వాడితో ఉండను. సమాధానం లేని పరిస్థితి, సంతోషం లేని పరిస్థితి. కుటుంబాలు పాడైపోయాయి. కారణం ఏంటంటే సాతానుడు కుటుంబాలు పాడు చేస్తూ ఉన్నాడు, ప్రేరేపించి పాడు చేస్తూ ఉన్నాడు. యోబునైతే ప్రేరేపించాడు కానీ యోబు ఏ విషయంలో కూడా, పిల్లరా, నోటితో కూడా పాపం చేసిన వాడు కాడు.
అయితే ఈ పిల్లల విషయంలో సాతానుడు ప్రేరేపించినట్టుగానే ఉంది. వారు అలాగున విందు చేస్తున్నప్పుడు అక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, వారు అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించుదురేమో అని వారిని పిలిపించి వారిని పవిత్రపరిచి. అమ్మ, అర్థమైందా? విందు చేసేటప్పుడు పాపం ఉంటుందా? చెప్పాలి నాకు. విందులు చేసుకుంటున్నాం కదా మనం, విందులలో పాపం ఉంటుందా? విందుల్లో పాపం ఉందండి. విందులు అంటే వారు చేసేటువంటి విందు చాలా శ్రేష్టమైనటువంటి రాజుల భోజనములాగా మత్తు పదార్థాలు, పానీయాలు, రకరకాల మనుషులు, వారి మధ్యలో వారు కూర్చొని కదా, బెల్సాజర్ అనేటువంటి రాజు విందు చేస్తూ ఉన్నాడు. ఎస్తేరు గ్రంథములో ఆ రాజు విందు చేస్తూ ఉన్నాడు. ఎంత విలాసవంతముగా చేస్తున్నారు ప్రియులరా. విందులు చేసుకోండి, కానీ మీరు ఏది చేసినా, మీరు భోజనం చేసినా, పానం చేసినా దేవుని మహిమార్థమై చేయమన్నాడు. కానీ అమ్మ, అర్థమవుతుందో లేదో, ఈరోజు దినాల్లో ఒకే ఒక కారణం ఉంది. అదేంటంటే దేవుని దూషించడం. దేవుని ఎవరు దూషిస్తారు? దేవుడు ఎరగనటువంటి వారు, దేవుని తెలియనటువంటి వారు దూషిస్తారు. దేవుడు అంటే తెలియనివాడు, దేవుని భయం లేనివాడు, దేవుని మందిరం అంటే తెలియనివాడు, దేవుని కార్యాలేంటో, దేవుని పరిస్థితులేంటో తెలియనివాడు దేవుని దూషిస్తాడు. ఇశ్రాయేలీలు దేవుని దూషించి దేవునికి విరోధులయ్యారు. ఒక మాట చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. మనందరికీ తెలిసిన మాటే. మార్కు సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. నరహత్యలు, వ్యభిచారులు, లోబులు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నయు లోపల నుండి, మనుషుల హృదయములో నుండి బయటకు వచ్చి మనుష్యుని అపవిత్రపరుస్తున్నాయి, మానవుని పాడు చేస్తూ ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి మనకు అర్థం కాని సంగతి ఏంటంటే, దేవుని దూషించరేమో. దేవుని దూషించడం ఏంటి అమ్మా? దేవుని దూషించడం ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేసావా? చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 37వ వచనం. ఈ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు పొందుదువు. 37వ వచనం, 12వ అధ్యాయం 37వ వచనం. సరే, 15వ అధ్యాయం 19వ వచనం చూడండి. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును అన్న. 31వ వచనం చదువన్న. 12:31. కాబట్టి యేసుప్రభువే చెప్తున్నాడు, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపము, దూషణయు వారికి క్షమించబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు.
ఆత్మ విషయమైన దూషణ ఉంది. 32వ చదవన, మనుష్య కుమారుడికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువాడు, దూషణ చేయవాడు, దేవుని దూషణ చేయవాడు. ఈ రాత్రి ప్రియులారా గమనించండి, కొన్ని వేల సంవత్సరాల నుంచి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా లేదా దేవుని ఆత్మ ప్రియులారా మానవుని ప్రేరేపిస్తుంది. ఏమని ప్రేరేపిస్తుందో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి రండి. రోమాపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరింతువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీకు నీవే. పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మదేవుడు మానవులను ప్రేరేపిస్తున్నాడు. ఏమంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ పాప భారాన్ని తీసివేసి మీకు విశ్రాంతిని కలుగజేతను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నదని దేవుని గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు పదే పదే మాటి మాటికి హెచ్చరిస్తున్నాడు. కానీ నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుణ్ణి దూషిస్తూ, ఈ దేవుడికి ఇంకే పని లేదయ్యా, పాపం 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 అంటారు. ఏం మేము పాపం చేశామా? అసలు పాపం అంటే ఏం తెలుసు? వాళ్ళే పాపులు. పాపము ఎవడు చేశాడు రా పాపము? ఒక సువార్త కూడికలో ఆ సువార్త ప్రకటించడానికి బహిరంగంగా వెళ్ళినప్పుడు, అయ్యా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చాడు, పాపమనగా ఆజ్ఞ అతిక్రమమే అయ్యా, దేవుని మాటలు ఆజ్ఞించిన దేవుని ఆజ్ఞలను త్రోసిపుచ్చి మానవుడు పాపం చేస్తున్నాడని చెప్తూ ఉండగా అన్నాడు, ఎవడరా పాపి? సాతానుడు ప్రేరేపించాడు వాడి హృదయాన్ని. దేవుని ప్రేరేపణను పరిశుద్ధాత్మ ప్రేరేపణను వాడు అణిచివేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఎంతోమంది దేవుడు నిన్ను ప్రేమించి నీ పాపం నుండి విడిపిస్తాడంటే, దేవుడు నన్నేంది విడిపిస్తాడంటాడే, అదే దేవదూషణ. విశ్వాసం లేకుండా దేవుడు నిన్ను పాపం నుండి విడిపిస్తాడు అనే నమ్మకం లేకుండా మాట్లాడతావే, అదే దేవునికి విరోధమైనటువంటి దేవదూషణ. దేవుడు విడిపిస్తాడా? దేవుడు పాపం నుండి కడుగుతాడా? దేవుడు నరకం నుండి విడిపిస్తాడా అనేటువంటి ఎన్నో అనుమానాలు మానవుడికి ఉన్నాయి. ఈ రాత్రి దేవుని గ్రంథంలో ఉంది, అమ్మా, ఏ సహోదరుడు ఏ విధం చేతనైనను తన సహోదరుని విమోచించలేడు కానీ వాడు పాతాళమునకు అలాగే దిగిపోవాలి. కానీ వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగలిగిన వాడు ఒకడు ఉంటే వానిని పాపం నుండి విడిపించవచ్చని గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ రాత్రి దేవుడు నీ పాపమును తీసివేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇది నమ్ముతావా? ఎంతోమందికి సత్యం అర్థం కావట్లేదు. దేవుడు నీ పాపాలు కడగడానికి ఆయనే ఒక ప్రణాళిక, ఆయనే ఒక దయా సంకల్పము, ఆయనే నీ కొరకై చేసి ఉన్నాడు. ఒక తల్లి ఆ బిడ్డను ఇంటికాడ వదిలేసి నీళ్లు తెచ్చుకోవడానికి కడవెత్తుకొని పోయింది. ఆ కడవెత్తుకొని పోయి వచ్చేసరికి ఆ బిడ్డ మైల చేసుకొని చేతులంతా పూసుకొని తనకున్న వస్త్రాల మీద పూసుకొని ఆ కంపు కొడుతుండగా మొత్తం పూసుకుంది. తను కడుక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది ఆ బిడ్డ. అమ్మ, అర్థమవుతుందా? చిన్న బిడ్డ ప్రయత్నం చేస్తూ ఉంది తను తుడుచుకోవాలని,
కడుక్కోవాలని నీళ్లు వెతుకుతుంది, ఏది దొరకట్లేదు. కానీ పూసుకుంటుంది, కానీ ఇంకా అతిగా పూసేసుకుంది. అంతా వచ్చారు చుట్టుపక్కల వాళ్ళు. అమ్మాయి చాలా అందంగా, చిన్న పిల్ల ఎంత చక్కగా ఉంటుంది అలాంటి అమ్మాయి చూసి అయ్యో ఈ పిల్ల పెంట చేసుకుందిరా అనేవాళ్ళే, కానీ దగ్గరికి పోయి ఎవడు కడిగేవాడు లేడు, దగ్గరకు పోయి ముట్టుకునేవాడు లేడు. కానీ తల్లి పరిగెత్తుకుంటా వచ్చింది కడవెత్తుకొని. అయ్యయ్యో ఏందమ్మా అని పట్టుకుంది, తన కడవ మీద ఉన్న నీళ్లు పోసింది, సోపు తీసుకుంది, శుభ్రముగా కడిగింది, మొత్తము కడిగి వేసి కొత్త బట్టలు వేసింది, ఆ ఉతికిన బట్టలు వేసింది. ఇప్పుడు ఆ బిడ్డ ఎంత సంతోషముగా, ఎంత చక్కగా కనపడుతుందో. నీ పాపములు నీవు కడుక్కోలేవు, నీ చేత కాదు. ఇంకా పాపములు జోలికి పోతే నువ్వే దిగిపోతావు, నీవే ఆ జిగట గల ఊబిలోనికి జారిపోతావు. అమ్మా, నీ గుణము చేత కానీ, నీ యొక్క దాన ధర్మాల చేత కానీ, మరి నువ్వు ఆచారం చేత కానీ, నీ అలవాటుల చేత కానీ, పితృపారంపర్యమైన ఆచారాలతో కానీ పాపము తీసివేయబడదు. కొంతమంది ఇంకా తెలివిగా కొన్ని రకాల గ్రంథాలు చదువుకొని రక్తము చిందిస్తే పాప క్షమాపణ కలుగుతుందని ఉంది కాబట్టి ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, కోళ్ల యొక్కయు రక్తము చిందిస్తే పాపం పోతుంది అనుకుంటున్నారు, కానీ ఎడ్ల రక్తము మానవుని పాపము తీసివేయదు. ప్రియులారా గమనించండి, మానవుడు ఏ విధము చేత విమోచించుకోలేడు, కడుక్కోలేడు. నీ మీద ఉన్నటువంటి పాప భారమును నువ్వు తీసివేసుకోలేవు. ఎలాగూ తీసివేయగలడు? రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగదు అని సామాన్యంగా చెప్పవచ్చు. ధర్మశాస్త్రము చెప్తూ ఉంది, గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయి. సర్వలోక మానవ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమేత్మాన పుణ్యదాన బలియాగమని గ్రంథములో రాయబడి ఉంది. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. ప్రియులారా, పాపం పోవాలంటే పరిశుద్ధుడు పరలోకము నుండి రావాలి. పాపము లేనివాడు శరీరధారి అయి లోకానికి వచ్చి తన శరీరంలో ఉన్న అమూల్యమైన రక్తాన్ని చిందిస్తే తప్ప పాపము కడిగివేయబడదు, పాపము తీసివేయబడదు. ఈ రాత్రి ఆ బిడ్డలకు అర్థం కాలేదు. వారు ఫ్యాషన్స్, విందు చేయడం ఫ్యాషన్, బట్టలు వేసుకోవడం ఫ్యాషన్, దేవుణ్ణి నిందించడం ఫ్యాషన్. ఈరోజు దినాల్లో ఎలా ఉన్నారు చెప్పండి? ఎంత ఫ్యాషన్గా ఉంటారు, ఎన్ని రకాలైనటువంటి ప్రియులారా మాటలు మాట్లాడుతున్నారు. భయం లేదు, ప్రేమ లేదు. దేవుడంటే ఏమాత్రము కూడా, వాళ్ళకి ఏమాత్రం కూడా భయం లేదు. దేవుని ఇంటిలోకి రావడానికి ఇష్టం లేదు, దేవుని పిల్లలతో మాట్లాడడానికి ఇష్టం లేదు. ఈ కొడుకులు ఎంతమంది ఉన్నారు కదా, ఎంతోమంది వందనాలు చెప్పుకుంటూ అంటారు, కానీ కొంతమంది వందనాలు చెప్పకుండా వెళ్ళిపోతుంటారు. కారణం ఏంటి? ద్వేషం. మానవుని హృదయంలో ఉన్నటువంటి ద్వేషాన్ని బట్టి, మనుషుల మధ్య పాపము విస్తరించడం బట్టి ప్రేమలు చల్లారిపోయాయి. ప్రేమ లేదు. రాత్రి ప్రేమామయుడు తెలియజేస్తూ ఉన్నాడు, ప్రియులారా, ఆ తండ్రి ఆ పిల్లల కొరకు పడేటువంటి ప్రయాస. యాకోబుకు 12 మంది పిల్లలు. యాకోబు ఆ పిల్లలను మరి ప్రార్థన చేసి పుట్టించాడో లేదో తెలియదు, కానీ ప్రార్థన చేయలేదు. ఆ పిల్లలు పెరిగారు. పెరిగినప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క దారి. రూబేను తన తండ్రి మంచం ఎక్కాడు, చంచలుడు అయిపోయాడు. రూబేను, పెద్ద కుమారుడివి, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నావు. యు ఆర్ ద ఫూలిష్ పర్సన్. నీ రైట్, ఫస్ట్ బాండ్ రైట్, యు హావ్ లాస్ట్ యువర్ ఫస్ట్ బాండ్ రైట్. అర్థమైందా? షిమ్యోను, నువ్వు కత్తులు ఎత్తుకొని పోయావు, కత్తులు ఎత్తుకొని పరిగెత్తి అనేకులను పొడిచొచ్చావు. నీ ఆవేశము, నీ అహంకారము. లేవి ఇతరులతో భయంకరముగా దుష్టత్వములో కలిసిపోయినవాడు. బెన్యామీను చీల్చినట్టి తోడేలు. ఇలాగున అనేక రకాలైనటువంటి గుణాలు కుమారుల్లో వచ్చేసాయి. అంతెందుకు, ఏలీ కుమారులు ఎలాంటి వారు? దుర్మార్గులైరి, దేవుణ్ణి ఎరగని వారైరి. ఏలీ కుమారులు నైవేద్యం పెట్టడానికి వచ్చిన వారు అసహించుకున్నారు వారిని చూచి.
సమూయేలు ఎంతో గొప్ప ప్రవక్త. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ప్రవక్తగా నిలిచిపోయినటువంటి సమూయేలు కుమారులు నీ వంటి వారు గారయ్యా, వారు నీ వంటి వారు కారు, మాకు సకల లోక మర్యాద చొప్పున మాకు రాజును నియమించమని దేవుణ్ణి వారు విసర్జించినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇలాంటి కుటుంబాలు ఎన్నున్నాయి. పిల్లలు చెడిపోయినటువంటి వారుగా ఉన్నారు. అంతెందుకు, దావీదు ద కింగ్ డేవిడ్ 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో తన కంటి చూపును బట్టి పాపం చేయగా దేవుడే నాతానుతో మాట్లాడాడు. దావీదు, నీవు పాపం చేశావు కాబట్టి నీ పిల్లలు వారు ఎంత మరి ఏ రకంగా ఉంటారో ఒకసారి చూడమన్నారు. వారి పిల్లలు భ్రష్టులైపోయారు. దావీదు అంత గొప్ప ప్రవక్తగా దేవుని దగ్గర యథార్థ వర్తనుడిగా జీవించాడు, కానీ పిల్లలు మాత్రము దారి తప్పిపోయిన వారుగా ఉన్నారు. బెత్షెబా కుమారుడైన సొలొమోను ఒక్కడు మాత్రమే రాజ్యానికి వచ్చాడు, కానీ అతను కూడా యథార్థతను వదిలిపెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి దావీదు ఆయన ప్రార్థన చేశాడు 51లో, అయ్యా నా అంతరంగములో సత్యమును నువ్వు కోరుకుంటున్నావు, యథార్థమైన హృదయం నాకు దయచేయి. దేవుని దగ్గర విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు అని చెప్పి మొరపెట్టుకొని తన్ను తాను సరి చేసుకున్నాడు దావీదు. అందుకే దేవుడు నా హృదయానుసారుడు అన్నాడు. ప్రియులారా, గమనించండి, నిర్గమాకాండం 31లో ఒక మాట చూడండి. నిర్గమాకాండము 34వ అధ్యాయం, నిర్గమాకాండము 34వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును, కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించునని, తండ్రి దోషము కుమారుల మీదకి వస్తుంది అన్నాడు. ఇది పాత నిబంధన. యెహెజ్కేలు గ్రంథం రండి, 18వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథం. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్తున్నారే, ఇశ్రాయేలీయుల దేశమును గురించి ఈ సామెత మీరెందుకు పలికెదరు? కానీ దేవుడు దానిని మార్చివేశాడు, కొట్టివేశాడు. ఏమన్నాడు చూడండి 19వ వచనం, 18వ వచనం కూడా చదవనా. అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారం చేత తన సహోదరులను నష్టపరిచి తన జనుల్లో తగని క్రియలు చేసెను గనుక అతడే తన దోషమును బట్టి మరణము నొందెను. అయితే కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయటం లేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయమును అనుసరించి నా కట్టలను అనుసరించి గైకొనెను గనుక అతడు అవశ్యముగా బ్రతుకును. పాపము చేయువాడే మరణము నొందెను. తండ్రి యొక్క శిక్ష పిల్లలకు లేదు, మోయట లేదని కుమారుని దోష శిక్ష తండ్రి మోయడు. నీతి అనీతి పరునికే చెందును. అనీతి పరునికే, ఎవడి శిక్ష వాడిది, దాని అర్థం. ఒకప్పుడు ఏమన్నారంటే మా తండ్రి పాపం చేశాడు కాబట్టి మేము శిక్ష అనుభవిస్తున్నాం అని ఇదొక లొసుగు, ఇదొక రకమైనటువంటి ఒక ఏమంటారు తప్పించుకునే మార్గం. లేదయ్యా, ఎవని పాపమునకు వాడే పాత్రుడు. ఈ రాత్రి అర్థమవుతుందా? నీ పాపమునకు నీవే ఉత్తరవాదివి. ఎందుకు దేవుడు 7 మంది పిల్లల్ని, 3 ఆడపిల్లల్ని ఒక్క దెబ్బతో చంపాడంటే వారు దేవదూషణ చేయడమే కాదు, తండ్రికి వారు విధేయులు కారు. 10వ అధ్యాయం 1వ వచనంలో సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు
పరలోకమందున్నటువంటి ఆ స్థానాన్ని తండ్రిగా భావించి ఆయన అన్నాడు, ఆ తండ్రి ఉన్నాడని తండ్రికి లోబడిన వాడుగా ఉన్నప్పుడు తండ్రి సాక్ష్యం ఇచ్చినాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎందుకంటే ఆ ప్రియ కుమారుడు తండ్రిని సంతోషపెట్టేవాడుగా ఉన్నాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడుగా ఉన్నాడు, తల్లిదండ్రులను సన్మానించేవాడుగా ఉన్నాడు. పిల్లలారా, దేవుని ఆజ్ఞకు మీరు లోపడండి అన్నాడు. ఏంటంటే మీ తల్లిదండ్రులను గౌరవించండి, దీర్ఘాయుష్మంతులగుదురు. ఇది దేవుని ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ. మీ తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోండి. దేవుని గ్రంథంలో ఉన్నటువంటిది నేర్చుకుంటే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుదువు. రాత్రి అలాంటి పరిస్థితి లేదు, కానీ యోబును దేవుడు ఎందుకు ఇలాగూ చేసినప్పటికీ దీవించాడంటే యోబుకు ఒక సంగతి తెలిసింది. అదేంటంటే ఆ పిల్లల నిమిత్తం నిత్యము ఒక పని చేస్తూ ఉన్నాడు. అదేంటి? దహన బలి. ఆ కాలంలో దహన బలి ఇంకా రాలేదమ్మా. మోషే ఆ ప్రత్యక్ష గుడారం లేదా కొండ మీద, సీనాయి కొండ మీద అవన్నీ చూసిన తర్వాత లేవి కాండంలో దహన బలి గురించినటువంటి వివరణ, నైవేద్యమును గురించిన వివరణ, పాప పరిహారార్థ బలిని గురించిన వివరణ, సమాధాన బలి గురించిన వివరణ, అపరాధ పరిహారార్థ బలి గురించినటువంటి వివరణ అక్కడ చెప్పాడు. ఈ దహన బలి చెప్పడమే కాదు, ఆయన దహన బలి చేస్తూ ఉన్నాడు. దహన బలి అంటే ఏంటి? రాత్రి ఆ దహన బలిలో ఉన్నటువంటి అర్థం ఏంటి? లేవి కాండం 1వ అధ్యాయం 4వ వచనం. లేవియా కాండము 1వ అధ్యాయం 4వ వచనం. అతడు దహన బలి అర్పించు, పశువు తల మీద ఒక పశువుని తీసుకోవాలి, అది నిర్దోషమైంది, అది మంచి యవ్వనంలో ఉన్నది, అలాంటి మగ గొర్రెను తీసుకోవాలి లేదా మగ గోవుని తీసుకోవాలి. ఇప్పుడే అన్న చెప్పాడు, ఒక గువ్వ తీసుకోవాలని చెప్పాడు, సహోదరుడు చెప్పాడు. అది తీసుకున్నప్పుడు ప్రధాన యాజకుడు ఏం చేయాలంటే దాని తల మీద ఎందుకు ఆ దహన బలి అర్పించేవాడు తన కుటుంబం యొక్క దోషము దాని మీద ఆపాదిస్తున్నాడు. తనకు బదులుగా ఆ దోషమును భరించడానికి దాని తల మీద చేయి వేస్తాడు. అలా చేయి వేసి ఆ భారాన్ని ఆయన మీద మోపినప్పుడు ఆ పశువుని తీసుకెళ్ళి బలిపీఠం దగ్గర బలి చేస్తారు. దాని రక్త ప్రోక్షణ చేస్తారు, దాన్ని ఒలుస్తారు. దాని మొత్తము మాంసమునంతా కూడా దహన బలిపీఠం మీద కట్టెలు పేర్చి దాని మీద పేర్చి అది దహన బలిగా దానిని దహించి వేస్తారు. మొత్తం టోటల్. అర్థమైందా? అది ఇంపైన సువాసన గల హోమం, అది పరిశుద్ధమైనది, దేవునికి ఇంపైనది. యేసుక్రీస్తు ప్రభువారు సజీవ యాగముగా తన శరీరాన్ని సమర్పించుకున్నాడు కల్వరిగిరిలో. లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఆయనే దహన బలి. మన దహన బలి ఆయనే, మన గొర్రెపిల్ల ఆయనే. పాపము పోగొట్టడం కొరకై మనకు బదులుగా మన పాపాన్ని ఆయన మీద మోపి పాపముగా చేసి ఆయనను బలి అర్పించారు. ప్రియులారా, ఎవరైనా నమ్ముతారా? మన పాపములకు బదులుగా ఆ ప్రభు మన పాపములు భరించి మనకు విడుదల కలగజేశాడు, మన పాప పరిహారం చేశాడు. ఈ సంగతి యోబుకి అర్థమైంది. యోబు నిత్యము అలాగూ చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ప్రియులారా, నీ కోసమై నా కోసమై కల్వరిగిరిలో రక్తధారలతో, రక్తసితమైన చేతులతో, రక్తధారలు గారుస్తున్న తలతో, రక్తము గారుస్తున్నటువంటి కాళ్ళతో వేలాడడానికి కారణం ఏంటంటే నీ శాపము నా శాపమే. మాను మీద మోసుకున్నవాడు శాపగ్రాహి. నీ శాపమంతా హరించాడు, నీ పాపమంతా భరించాడు, నీ దోషములన్నీ కూడా తీసివేశాడు. అంత మాత్రమే కాదు, యోబు గ్రంథం 19వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనం. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులు నా వాసన అసహ్యము. 25వ వచనం.
అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. 27వ అధ్యాయం 27వ అధ్యాయము 5వ వచనం నుంచి 6వ వచనం వరకు. నేను చెప్పినది న్యాయమని ఏమాత్రము ఒప్పుకొనను. మరణము అగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడవను. నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును. నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. ఆయన ప్రవర్తన విషయంలో ఆయన హృదయం నిందింపదు. నీతిని గట్టిగా పట్టుకున్నాడు. యథార్థతను వదిలిపెట్టకుండా మరణమయ్యేంత వరకు. నా దేవుడు సజీవుడు. ఆయన ఎవరు? చావును సమాధిని గెలిచి తిరిగి లేచిన వాడు. సజీవుడైన వాడిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన మరలా వస్తానని చెప్పాడు. ఆయన రాబోతూ ఉన్నాడు. తన ప్రియమైన సంఘాన్ని తనతో పాటు ఎత్తుకొని పోవడానికి, తన బిడ్డలను తనతో పాటు సదాకాలం ఉండులాగున ఆ ప్రభువు వచ్చి మనల్ని తీసుకెళ్తాడనే శుభప్రదమైన నిరీక్షణ మనందరికీ దయచేసి ఆయన వెళ్ళిపోయాడు. అది యోబు గ్రహించి మాట్లాడుతున్నాడు. నేను ఏమాత్రము కూడా నా యథార్థతను విడువను, నా నీతిని గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయమునను నిందింపదు అన్నాడు. మరొక మాట చూడండి, 31వ అధ్యాయంలో 33వ అధ్యాయంలో 23వ వచనం. నరులకు యుక్తమైనది ఏదో దానిని తెలియజేయుటకు వేలాది దూతలలో ఘనుడు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుని వాని యందు కరుణ చూపించి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవుని బ్రతిమాలుకొని ఎడల ఆయన వారిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును. ఈలాగున నిర్దోషత్వం అతనికి, నరునికి, మానవునికి లేదా నరునికి ఎలాగున నిర్దోషత్వం, ఎలాగున పాప పరిహారం కలుగుతుందంటే వేలాది దూతలలో గరుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మధ్యవర్తిగా వచ్చి ఈ లోకంలో మానవుని మీద కరుణ చూపించి ప్రాయశ్చిత్తము చేస్తే, దహన బలిగా చేసి మనుషులందరి కోసం ప్రాయశ్చిత్తము చేస్తే ఇలాగున నరుడికి నిర్దోషత్వము కలుగుతుంది. అమ్మ, అర్థమైందా? ఇదే మార్గం, ఇదే దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం. పరలోకానికి చేర్చాలంటే ప్రభు యేసే మార్గం. ఈ రాత్రి ప్రియులారా, నీవు నేను చేసిన పాపమును బట్టి, నీవు నేను ఆడినటువంటి అబద్ధాలను బట్టి, నీవు నేను చేసిన దైవ దూషణను బట్టి నీవు నరకానికి, అగ్నిగుండానికి పాత్రుడు. జీవగ్రంథములో మన పేర్లు లిఖించబడలేదు, కానీ తీర్పు గ్రంథములో, దేవుని యొక్క గ్రంథములో రాయబడి ఉంది. ఏంటంటే, ఎవరి పేరైనను జీవగ్రంథములో రాయబడినట్టు కనబడని ఎడల వాడి అగ్ని గంధములతో మండు గుండములో పడును అని రాయబడి ఉంది. ఈ రాత్రి చాలామంది పైకి బాగా కనపడుతున్నారు, కానీ హృదయంలో ఇంకా పాపం పెట్టుకొని జీవిస్తున్నారు. నీ పాపమును బట్టి నీకు అయ్యా నెమ్మది లేదు, నీకు సంతోషం లేదు, సమాధానం లేదు. నీ జీవితంలో ఏది కావాలనుకున్నా కోల్పోతున్నావు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా. ఆయన రక్తంలో నువ్వు కడగబడు. అలాగున కడగబడినప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. దేవుని బిడ్డగా మార్చబడతావు, పరిశుద్ధునిగా చేయబడతావు. దేవుని ఇంటిలోనికి నీవు వారసుడిగా వస్తావు. ఇదే సువార్త దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుని మాట వింటావా? దేవుని అదాన బలిగా అర్పించుకున్న ప్రభుని అంగీకరిస్తావా? నువ్వేమి చేయాల్సిన పనిలే. ఆయనను బతిమాలుకున్న ఎడల అన్నాడు. ఆయనను బతిమాలడం అంటే ఏమీ లేదు. ఒకటే ఒక మాట, యోహాను పత్రికలో మొదటి అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట, మనము మన పాపములను ఒప్పుకొని ఎడల. సామెతల గ్రంథంలో రాయబడిన మాట 28:13లో రాయబడిన మాట ఏందో తెలుసా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఈ రాత్రి నీ అతిక్రమములు అవి ఎంతో ఎర్రనివైనా వాటిని తెల్లగా చేయడానికి, హిమము వలె చేయడానికి యేసు ప్రభు రక్తము చిందించాడు.
దాని మీద విశ్వాసం ఉంచితే చాలు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపాడని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఎంత సూక్ష్మంలో మోక్షం! నీ కాయ కర్పూరం అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన తిప్పలు లేవు, నీ డబ్బు నీకున్నది ఏది కూడా పోదు. పోయేది ఒకటే, పాపం పోతుంది, పరిశుద్ధుడిగా మార్చబడతావు. అది తెలుసుకున్నటువంటి యోబు నిత్యము అలాగూ చేస్తున్నాడు, నిత్యము అలాగూ చేస్తున్నాడు. ఈ రాత్రి కుటుంబాలుగా కట్టబడాలంటే ప్రియులారా, దేవుని ప్రార్థన కుటుంబాల్లో నిలబడినప్పుడు సాతానుడు పారిపోతాడు, సాతానుడు పారిపోతాడు. యాకోబు పత్రికలో రాయబడిన అదే, యాకోబు పత్రికలో వాడు పారిపోవును అని రాయబడి ఉంది. నువ్వు ప్రార్థన చేస్తే చాలు, నీ కుటుంబంలో ప్రార్థనలో కూర్చుంటే చాలు, నీవు దేవుని దహన బలిని అంగీకరిస్తే చాలు, దేవుని యందు నీవు రక్షించబడితే చాలు, దేవుని బిడ్డగా నువ్వు మార్చబడితే చాలు, సాతానుడు పారిపోతాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, ప్రభునందు విశ్వాసం ఉంచుతారా? యథార్థవంతులుగా జీవిస్తారా? ప్రాయశ్చిత్తమును నమ్మి ఆ దహన బలిగా అర్పించుకున్న ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రేమ, అనురాగమును, దయను, కరుణను కలిగి ఇంట్లో గృహాల మధ్య సంబంధాలు పెట్టుకొని ఎంత సంతోషమైన గృహాలు, ఎంత సంతోషమైనటువంటి పిల్లలు, ఎంత సంతోషమైనటువంటి తల్లిదండ్రుల మరి నీడలో బ్రతకాలి. ఇలాంటి కుటుంబాలు కట్టబడాలని దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. సంఘంలో ఉండి కూడా ఇంకా నీవు దేవుని ప్రేమ తెలుసుకోలేదంటే మన అంత దౌర్భాగ్యము ఇంకొకరుండరు. ఇట్టి మరణకరమైన పాపము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను అన్నాడు పౌలు. ఆ దౌర్భాగ్యమైన స్థితిలోనే ఉంటావా? క్రీస్తు లేపబడలేదు, ఆయన ప్రథమఫలముగా లేవని ఇంకా దౌర్భాగ్యుడిగానే బ్రతుకుతావా? ప్రభు లేచి ఉన్నాడు, ప్రభు మరణాన్ని జయించి ఉన్నాడు, ప్రభు సాతానుని జయించి ఉన్నాడు, లోకమును జయించి ఉన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందాలని నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. నేను మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. అట్టి ఆశ కలిగిన వారు హృదయంలో పాపముండి నేను కడిగి వేసుకుంటానని ఎవరైనా ఆశ కలిగి నీ హృదయమును ప్రేరేపిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే నీ హృదయాన్ని కఠినపరచుకొని వెళ్ళిపోవద్దు. దయచేసి మెత్తనిదిగా చేసుకో. నీకు మాంసపు గుండెని ఇస్తానని మాట్లాడుతున్నాడు ప్రభు. నీతో మాట్లాడుతుండగా చేరి వచ్చినప్పుడు యోబు ఎలాగూ దీవించబడ్డాడో అంతకంతకు రెట్టింపు ఆశీర్వాదం. అంత మాత్రమే కాదు, పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఏ నామము ద్వారా రక్షణ లేదు, ఈ నామము ద్వారా రక్షణ, అదే యేసుక్రీస్తు అనేటువంటి నామం. ఈ రాత్రి ప్రభునందు విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి, నీ కుటుంబాలను కట్టుకోండి. దేవుని కృపలో, దేవుని ప్రేమలో ఆయన ఆశీర్వాదం పొందాలని ప్రేమతో మీకు చేతులెత్తి మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. ఎవరైనా ప్రేరేపించబడితే అమ్మ అలాగే వెళ్ళిపోవద్దు. ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. సాతాను ప్రేరణ కింద ఇంతకాలం బ్రతికావు. ఇప్పటికైనా తెలుసుకొని ప్రభు నిన్ను ప్రేమించి నీ కొరకై తన సొంత కుమారుని అనుగ్రహించాడు. తనతో పాటు సమస్తముని ఇస్తానని మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ప్రభు దగ్గరికి రాండి, ఆయన రక్షణ భాగ్యం పొంది వెళ్ళాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ఈ షారోను ప్రార్థనా మందిరము ద్వారా ఈ సువార్త ప్రకటిస్తుండగా అనేకులు చేరి వచ్చి సువార్తను అంగీకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ కృపను ఇంకా విస్తరింపజేస్తున్నారు ప్రభువా. నీ ప్రేమను కనపరుస్తున్నారు తండ్రి. తండ్రి లాంటి ప్రేమను, తల్లి లాంటి జాలిని మీరు మాకు చూపిస్తుండగా అయ్యా, నీ ప్రేమ ఎంత గొప్పది నాయన. ఆ ప్రేమను పొంది పరిశుద్ధంగా బ్రతుకుటకు, యథార్థవంతులుగా బ్రతుకుటకు నీ కృప అనుగ్రహించమని యేసు ప్రభు అమూల్యమైన పరిశుద్ధమైన నామమున అప్పగించి స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వచ్చారా?